Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. 18వ అధ్యాయం 9వ శ్లోకం. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. ఓ అర్జున, తన స్వధర్మమును తప్పక నిర్వర్తించవలసి ఉన్నందుననే దాన్ని నిర్వర్తిస్తూ మానవుడు సమస్త భౌతిక సాంగత్యమును మరియు సర్వ ఫలాసక్తిని త్యజించినప్పుడు అతని త్యాగము సాత్వికము అనబడును. భాష్యం. సర్వధర్మములను ఇట్టి భావనతోనే నిర్వర్తింపవలను. మానవుడు ఫలముల యందు ఆసక్తి లేకుండా వర్తించవలను. అంతేకాకుండా అతడు త్రిగుణముల నుండి విడిపడవలను. కృష్ణ చైతన్యవంతుడు ఏదైనా కర్మాగారములో పనిచేస్తున్నానో ఆ కర్మాగార పనినే సర్వస్వముగా భావించి తాదాత్మ్యము చెందుట కానీ, కర్మాగారములోని కార్మికులతో అనవసర సాంగత్యములు కానీ కలిగి ఉండుటను చేయుడు. కేవలము శ్రీకృష్ణుని కొరకు మాత్రమే అతడు కర్మను నిర్వహించు. ఫలమును శ్రీకృష్ణునికే అర్పించినప్పుడు అతడు ఆధ్యాత్మికముగా వర్తించిన వాడును. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. భగవద్గీత యథాతథం 18వ అధ్యాయం చర్చిస్తున్నాం. ఈ అధ్యాయం పేరు పరిసమాప్తి, సన్యాసము యొక్క పూర్ణత్వము అనేది మనం చర్చిస్తూ, అందులో భాగంగా శ్రీకృష్ణ భగవానుడు సాత్వికమైనటువంటి త్యాగం గురించి, దానము గురించి, తపస్సు గురించి వివరిస్తూ ఉంటాడు. అంటే సత్వ రజస్తమో గుణాల్లో ఉండేటువంటి త్యాగము, దానము, తపస్సు, ఈ మూడింటిని కూడా చర్చిస్తూ ఉంటాడు. ఎందుకంటే పూర్వ శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు ఏమంటాడంటే, ప్రతి వ్యక్తి కూడా యజ్ఞదాన తపక్రియ అని చెప్పంటాడు. యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞం అనేటువంటి దాన్ని మనం త్యాగం అని కూడా చెప్పచ్చు. కాబట్టి ఈ త్యాగం అనేది, తపస్సు అనేది, దానం అనేటువంటి మూడు కూడా నత్యాజ్యం, వీటిని విడిచిపెట్టకూడదని చెప్పంటాడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఈ మూడు పనులు విడిచిపెట్టలేడు. వాస్తవాన్ని మనం చర్చించాం. యజ్ఞ, దాన, తప, ఈ మూడింటిని ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. వీటిని ఎవరు విడిచిపెట్టడం అనేది ఉండదు అసలు. ఎందుకని? యజ్ఞము అంటే ఏమిటి? యజ్ఞం అంటే వాస్తవానికి విష్ణు యొక్క సంతృప్తి కోసం పనిచేయడం. కానీ ప్రతి ఒక్కరూ విష్ణువు యొక్క సంతృప్తి కోసం పని చేయకపోయినా ఎవరో ఒకరి సంతృప్తి కోసం పని చేయాల్సిందేనా కదా చెప్పండి. అవునా? యజ్ఞం అంటే విష్ణువు యొక్క సంతృప్తి కోసం, కానీ విష్ణువు యొక్క సంతృప్తి కోసం కాకపోయినా ఎవరో ఒకరి సంతృప్తి కోసం పని చేస్తూనే ఉండాలి. కొంతమంది సమాజం యొక్క శ్రేయస్సు కోసం, కొంతమంది దేశం యొక్క శ్రేయస్సు కోసం, కొంతమంది తమ యొక్క కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం, లేదా కొంతమంది తమ యొక్క స్వంత శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా తమ శ్రేయస్సు కోసం తాము పనిచేస్తున్నారు కదా. అవునా? తమ శ్రేయస్సు కోసం కూడా పని చేయని వారు ఎవరు ఉన్నారో చెప్పండి. పనిచేస్తున్నారు. దానము చూడండి, ఏదో ఒకటి మనం చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని ఇవ్వడం అనేటువంటి ఉంటుంది దానము. ఇంకేమన్నారు? తపస్సు అని చెప్పన్నారు. ప్రతి ఒక్కరు కూడా తపస్సు అనేది ఖచ్చితంగా చేస్తున్నారు. తపస్సు అయితే సాధారణంగా తపస్సు దేనికోసం చేస్తారు? ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్న వాళ్ళు అంటే భగవంతుని యొక్క సంతృప్తి కోసం తపస్సు చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారు? భౌతిక ప్రయోజనాల కోసం తపస్సు చేస్తుంటారు. కాబట్టి అందరూ కూడా ఈ మూడు చేయవలసిందే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే కృష్ణుడు, అర్జున, తన స్వధర్మమును తప్పక నిర్వర్తించవలసి ఉన్నందుననే దానిని నిర్వర్తిస్తూ మానవుడు సమస్త భౌతిక సాంగత్యమును మరియు సర్వ ఫలాసక్తిని త్యజించినప్పుడు అతని త్యాగము సాత్వికనబడును అని చెప్పారు. సాత్వికమైనటువంటి త్యాగం అంటే ఏమిటంటే
సమస్త భౌతిక సాంగత్యమును మరియు సర్వ ఫలాసక్తిని. భౌతిక సాంగత్యము అంటే ఏమిటి? భగవత్ సంబంధం కానటువంటి దాన్ని భౌతికమైనటువంటి సాంగత్యం అని అంటాం. ఇక సర్వఫలాసక్తి అంటే చేసినటువంటి ప్రతి పని యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితం పట్ల ఆసక్తి అనే వీటిని త్యజించినప్పుడు దాన్ని సాత్వికం అంటారు. త్యాగం సాత్వికం అని చెప్పి అంటారు. మరి ఒకరు అడగవచ్చు, మరి ఇదేమిటండి, సర్వఫలాసక్తిని ఎలా వదిలిపెట్టగలము? మనం పని చేసేది ఏదో ఒక ఫలితాన్ని ఆశించి కదా. మరి ఫలితాన్ని ఆశించి పని చేస్తున్నప్పుడు ఫలితం పట్ల ఆసక్తి ఉండకూడదు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకలా చెప్తున్నారు? సరే, మనం పని చేస్తే ఫలితం అనేది వస్తుందా రాదా? వస్తుంది. ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే ఆ ఫలితం మంచి ఫలితం అయి ఉండొచ్చు, చెడు ఫలితం అయి ఉండొచ్చు. అంటే ఫలితం రాకపోతే చెడు ఫలితం అనుకుంటాం, అంతే కదా. మనం అనుకున్న ఫలితం వస్తే మంచి ఫలితం అనుకుంటాం, కానీ మనం అనుకున్న ఫలితం రాకపోయినా, అసలు ఫలితమే రాకపోయినా మనకు చెడు జరిగింది అనుకుంటాం. ఇక ఆసక్తి అంటే ఏమిటి? పని చేస్తున్నాం కాబట్టి ఫలానా ఫలితం నాకు రావాలి అనుకున్నాం అనుకుంటే దాన్ని ఫలాసక్తి అని చెప్పంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, వాస్తవానికి పని చేయడం వరకే మన యొక్క నియంత్రణ ఉంది, కానీ ఆ ఫలితం ఎలా వస్తుందనే దానిపై మనకు నియంత్రణ లేదు. మనం వాస్తవంగా చూసినట్లయితే అదే విషయాన్ని 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి అని చెప్పంటాడు. ఇది నిజంగా మీరు చూడండి, మనం రకరకాల పనులు చేస్తూ ఉన్నాం. మరి ప్రతి వ్యక్తి పని చేస్తున్నాడు కదా. ప్రతి వ్యక్తికి ఫలితమో లేకపోతే దుష్ఫలితమో ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఫలితం రాకపోవడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఆ ఫలితం పట్ల మనం ఎందుకు ఆసక్తిలో ఉండాలి? విషయం అర్థం చేసుకోండి. ఎలాగో పని చేస్తే ఏదో ఒకటి రావాల్సిందే. పని చేసినప్పుడు ఏదో ఒక ఫలితం రాకుండా ఉండడం అనేది ఉండదు. ఏదో ఒకటి రావాల్సిందే కదా ఫలితం అనేది. అయితే రజోగుణంలో ఉన్నవాడు ఎలా ఉంటాడంటే, నేను అనుకున్న ఫలితం రావాలి 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 అని ఆలోచిస్తూ ఉంటాడు. దాని గురించి ఆందోళనకు లోనవుతాడు. చూడండి, అంటే అనుక్షణం కూడా భయం అన్నమాట. నేను అనుకున్నటువంటి ఫలితం వస్తుందో ఏదో ఏమిటో అని తీవ్రమైన ఆసక్తి ఉంటుంది. అదే తమగుండంలో ఉన్నవాడైతే వాడికి ప్రయోజనకరం కానిటువంటి పనుల్లో నిమగ్నం అవుతూ ఉంటాడు. చూడండి, కానీ సత్వగుణంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఏదో ఒకటి ఫలితం రావాల్సిందే పని చేసామంటే. అది ఏదొస్తే ఏమిటి అది నా చేతిలో లేదు. కాబట్టి నేనేం చేస్తాను? నా యొక్క ధర్మము అని తలచి నా పని నేను చేస్తాను. అంతే. ఇక్కడ ఏమన్నారు చూడండి, తన స్వధర్మమును తప్పక నిర్వర్తించవలసి ఉన్నందున. చూడండి, ఫలితం వస్తేనే నేను పని చేస్తానని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఫలితం మన చేతుల్లో లేదు కాబట్టి. ఎవరైనా చెప్పగలరు అలాగా? పరీక్ష రాస్తున్నారు అనుకోండి, నాకు మొట్టమొదట నాకు ఫస్ట్ క్లాస్ వస్తుందని భరోసా ఇస్తేనే నేను పరీక్ష రాస్తాను అనుకో, అది ఎలా చెబుతాం మనం? లేదు, చెప్పలేం. రాస్తాం, ఏదో వస్తుందో మనకు తెలియదు. అలాగే మనం ఏదో కార్యక్రమం చేస్తాం, ఏదో ఒకటి చేస్తుంటాం, ఏదో ఒక పని. ఎందుకంటే మనం గుణం అలాంటిది. ఎందుకంటే ప్రతి కార్యతే హ్యవశః కర్మ ప్రకృతి జయగుణై అని చెప్పకూడదు. ప్రకృతి గుణాల బట్టి మనం ఏదో ఒక పని చేయవలసిందే. ఏ పని చేయకుండా ఉండలేదు. మనం ఏదో ఒక పని చేయవలసిందే. కానీ పని చేయడం వరకే మనం చేయాలి. వచ్చినటువంటి ఫలితంతో పట్ల ఆసక్తితో చేయకూడదు. ఫలితం ఎలా వచ్చినా సరే దాని గురించి మనం అది బాగా వచ్చినప్పుడు హర్షించడం కానీ, లేకపోతే సరిగా రానప్పుడు దాని గురించి దుఃఖించడం కానీ చేస్తే అది సాత్వికం అని అనిపించుకోదు. సాధారణంగా ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? ఏదో ఫలితం కోసమే పని చేస్తారు. ఆ ఫలితం వచ్చిన తర్వాత ఆనందించడమో దుఃఖించడం ఏదో చేస్తారు. కానీ అది సాత్వికమైనటువంటిది కాదు అని చెప్పండి. భాషను చెప్తున్నారు, స్వధర్మములను ఇట్టి భావనతోనే నిర్వర్తింపగలరు. స్వధర్మము అంటే అర్థం ఏమిటి? స్వధర్మము అంటే మన యొక్క స్వభావాన్ని బట్టి మనం చేసేటువంటి పని. ప్రతి ఒక్కడికి తన స్వభావాన్ని బట్టి చేసేటువంటి పని ఉంటుంది. ఆ స్వభావాన్ని బట్టి చేసే పని ఏదైతే ఉందో ఆ పని చేయడం వల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఆ వ్యక్తి ఆలోచించాడు. ఇది నా స్వభావం కాబట్టి నేను చేస్తాను. కాబట్టి తన స్వభావం అని తలచి ఆ పని చేయడం ద్వారానే అతనికి ఆనందం వస్తుంది. ఫలితంపై అతని ఆనందం ఆధారపడి ఉండదు. చూడండి, విషయం అర్థం చేసుకోండి. ఫలితం ఎలాగైనా రానివ్వండి, ఇతడికి ఆనందం ఎందులో ఉంది, ఇతడికి సంతృప్తి ఎందులో ఉంది అంటే
నేను చేయవలసిన పని నేను చేశాను అంతే, అందులో ఆనందం. అదే ఇక్కడ చెప్తున్నారు, స్వధర్మములను ఇలాంటి భావనతోనే నిర్వర్తించాలి. ఎప్పుడైతే మనిషి తన యొక్క ధర్మాన్ని బట్టి పని చేస్తాడో అప్పుడు ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైనా అంతే, మన ధర్మాన్ని బట్టి మనం పని చేస్తే మనం ఆనందంగా ఉంటాం. ఫలితం ఎలా వచ్చిన ఇబ్బంది లేదు. అందుకే చూడండి మీరు, ముఖ్యంగా ఈ రోజుల్లో మనకి రకరకాల వృత్తి విధానాలు ఉన్నాయి, రకరకాల కెరీర్స్ ఉన్నాయి, రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి, రకరకాల వృత్తులు ఉన్నాయి. మనకి కొంతమందికి లక్షల రూపాయల జీతం వస్తుంటుంది, అయినా కూడా వాడు అసంతృప్తితోనే ఉంటారు. మీరు గమనించండి, కారణం ఏమిటి? లక్షల రూపాయల జీతం వస్తున్నప్పటికీ ఎందుకని జనులు అసంతృప్తితో ఉన్నారు? ఎందుకంటే వారి గుణానికి తగిన పని వాళ్ళు చేయడం లేదు. చూడండి, వాడి గుణానికి తగిన పని చేయకపోతే వాడు ఎన్నటికీ సంతృప్తి చెందలేడు. అది ఇక్కడ విషయం. లక్షల రూపాయలు ఇవ్వండి, అని కూడా వాడు సంతృప్తి చెందలేడు. వాడి గుణానికి తగిన పని వాడు చేస్తే వాడికి దానివల్ల ఏమీ రాకపోయినా సరే వాడు ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే వాడికి గుణం అనేది అందులో ఎంగేజ్ అవుతుంది అనమాట. వాడి గుణం అనేది అందులో నిమగ్నం అవుతుంది. ఎప్పుడైతే మన గుణానికి తగినటువంటి పని మనం చేస్తామో అప్పుడు మనం సంతృప్తి చెందుతాం. కానీ మనం పవిత్రం అవ్వాలంటే, ఆ గుణం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఎందుకంటే అంతిమంగా ఈ గుణాల్లో ఉండకూడదు కదా. తమో గుణంలో ఉన్నవాడేమో నేను తమో గుణంలో ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది కదా అని వాడు ఇప్పుడే తమో గుణంలోనే ఉన్నాడు, తమో గుణానికి సంబంధించిన పనే చేస్తాడు. రజోగుణంలో ఉన్నవాడేమో నాకు రజోగుణం ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి నేను రజోగుణంలో మాత్రమే పని చేస్తాను అనుకుంటాడు. సత్వగుణంలో ఉన్నవాడు ఏమనుకుంటాడు, నేను సాత్వికమైన పనులు చేస్తే నాకు ఆనందంగా ఉంటుందని ఆ సాత్వికమైన పనుల్లోనే ఉంటాడు అనుకోండి. ఆ విధంగా వాడు సంతృప్తి చెందుతున్నారు అనుకోండి. కానీ అది పరిష్కారం కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఉన్నటువంటి గుణం నుంచి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయకపోతే మళ్ళీ అధమ గుణానికి పతనం చెందేటువంటి అవకాశం ఉంది. మరి ఎలా ఒక గుణం నుంచి ఇంకో గుణానికి వెళ్ళాలి? తమ గుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి. అలా చేసినా సరే ప్రయోజనం లేదు. ఏం చేయాలంటే వ్యక్తి తనకున్నటువంటి గుణాన్ని భగవత్ సేవలో వినియోగించాలి. అప్పుడు అది పవిత్రం అవుతుంది. చూడండి, మన గుణాన్ని బట్టి మనం ఎప్పుడైతే భగవత్ సేవలో నిమగ్నం అవుతామో అప్పుడు ఆ గుణం పవిత్రం అవుతుంది. పవిత్రం అవడం ద్వారా మనం ఏం చేస్తాం? మన యొక్క ఈ అస్తిత్వాన్ని మనం పరిశుద్ధం చేసుకున్న వాళ్ళు అవుతాం. రెండూ ఉన్నాయి ఇందులో. మన గుణానికి తగిన పని మనం చేస్తే మనకు సంతృప్తి కలుగుతుంది. అదే సమయంలో అది భగవత్ సేవ అయినట్లయితే మనం ఆ గుణం నుంచి బయటపడి ఏమవుతాం? ఆధ్యాత్మిక స్థితిని పొందుతాం. అది ఇక్కడ విశేషం. కాబట్టి స్వధర్మములను ఇట్టి భావనతో నిర్వర్తింపవలను. మానవుడు ఫలముల యందు ఆసక్తి లేకుండా వర్తించవలను అని చెప్పారు. ఆసక్తి లేకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక విషయం మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ పని చేయొద్దని చెప్పట్లా, ఆసక్తి లేకుండా పని చేయమంటారు. చాలామంది ఏమనుకుంటారంటే, ఏమండి ఫలితం పట్ల ఆసక్తి లేకుండా పని చేయమంటారంటే ఏమండి? ఆసక్తి లేకపోతే ఎలా? ఆసక్తి కలిగి ఉండడం వేరు, పని చేయడం వేరు. పని చేయవద్దని ఎవరు చెప్పట్లా, ఆసక్తి లేకుండా చేయమని చెప్తారు. రెండింటికి చాలా తేడా. సాధారణంగా నేను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆసక్తి లేకుండా పని చేయమంటే ఏమనుకుంటారంటే పనే చేయొద్దు అన్నారేమో అనుకుంటారు. తప్పు. పని చేయొద్దని చెప్పట్లా, పని చేయండి, కానీ ఆసక్తి అనేది వద్దు. ఏమిటంటే మరి ఆసక్తి లేకపోతే ఎలా? నీకు ఆసక్తి ఉన్నా ఆసక్తి లేకపోయినా నువ్వు ఒక పని చేసావంటే దానికి ఫలితం వచ్చి తీరు. అవునా కదా? చెప్పండి. మీరేదో ఒక కొట్టేదో పెట్టుకున్నారు, కొట్లో కూర్చుంటారు. మీరు బయటకు వెళ్ళి జనాన్ని పిలిచినా పిలవకపోయినా మీరు కూర్చుంటే వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, పోయేవాళ్ళు పోతూనే ఉంటారు. అర్థం కదా? పోనీ మీరు తీవ్రమైన ఆసక్తిగా ఉంది, అదేమిటి ఆసక్తి లేకపోతే ఎలాగా? నీకు బాగా కోరిక ఉండాలి, జనం రావాలని కోరిక ఉండాలి. సరే, ఒక కొట్టు తెరిచాడు, విపరీతమైన ఆసక్తితో ఉన్నాడు. ఏంటంటే జనం రావాలి. అంత మాత్రం జనం వస్తారా? చెప్పండి. జనం రావాలని ఆందోళన పడడం ద్వారా జనం వస్తారా? చెప్పండి. ఒకవేళ వద్దు, ఎవరు రాకూడదు అంటే రావడం మానేస్తారా? అది లేదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే నీకు ఆసక్తి ఉన్నా ఆసక్తి లేకపోయినా, అత్యాసక్తి ఉన్నా వచ్చేటువంటి ఫలితం మాత్రం అదే. మరి వచ్చే ఫలితం అదే అయ్యేటప్పుడు దాని గురించి నువ్వు ఎందుకు దిగులు చెందాలి? ఇక్కడ విషయం నువ్వు చేయవలసిందల్లా ఏమిటి? నువ్వు వీలైనంత చక్కగా నీ యొక్క ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. వీలైనంత చక్కగా నిర్వర్తించావు, వచ్చినటువంటి ఫలితం ఎలా వచ్చినా సరే నువ్వు దాన్ని సరే వచ్చిన ఫలితం అది కాబట్టి ఇది నా యొక్క విధి అని నువ్వు సంతృప్తి చెందాలంతే.
అలా కాకుండా తీవ్రమైనటువంటి ఆసక్తి పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం దుఃఖానికి గురవుతాం. మనం ఏదో కార్యక్రమం ప్రారంభించాం, తీవ్రమైన ఆసక్తి మనకి ఏమిటి, ఫలితం ఎలా వస్తుంది, నాకు ఎలా రావాలి అనే ఆసక్తితో ఉన్నాం. ఒకవేళ అనుకున్న ఫలితం వచ్చిందనుకోండి, ఆ ఫలితం వల్ల ఏమవుతుంది, ఇంకో కొత్త కోరిక ప్రారంభం. లేకపోతే అనుకున్న స్థాయిలో ఫలితం రాకపోతే వాడు దిగులు చెందుతారు. కానీ మనం మన యొక్క ఆసక్తి ఎందులో ప్రదర్శించాలంటే మనం చేసేటువంటి పనిని ఎంత శ్రేష్టంగా చేయాలి అనేటువంటి దాంట్లో మన యొక్క చేతనంతా ఉండాలి తప్ప రాబోయే ఫలితం ఎలా ఉంటుందనే దాని గురించి మనం ఎప్పుడు కూడా కలత చెందకూడదు. అది సత్వగుణంలో ఉన్నటువంటి వాడి యొక్క లక్షణం. రజగుణంలో వాడు ఏం చేస్తాడు, ఆవేశపడిపోతుంటాడు. ఎందుకంటే వాస్తవానికి పని చేయడం వరకే మన చేతిలో ఉంది, కానీ వచ్చేటువంటి ఫలితం ఎలా వస్తుంది అనేది ఎవరు చెప్పగలరు చెప్పండి. ఎందుకంటే మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, 5 విషయాలు నిర్ణయిస్తాయి మనం చేసే ప్రతి పని యొక్క ఫలితాన్ని. 5 విషయాలు, 5 ఫ్యాక్టర్స్ నిర్ణయిస్తాయి. ఏమిటవి 5 చెప్తారు? ఏమిటి 5? ఒకటి, మనం చేసేటువంటి కర్మ, చేసేటువంటి కర్త, చేసేటువంటి వాడు, మనం చేసేటువంటి ప్రయత్నం, మనం చేసేటువంటి సందర్భం, అంతిమంగా పరమాత్మ. ఈ 5 విషయాలు మనం చేసేటువంటి ప్రతి పని యొక్క ఫలితాన్ని నిర్ణయిస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. మనం దిగులు చెంది ప్రయోజనం ఏమిటి? ఎందుకంటే ఇక్కడ 5 ఉన్నాయి, 5 విషయాలు ఉన్నాయి నిర్ణయించేటువంటి. మనం ఏమనుకుంటామంటే కేవలం మన స్వంత ప్రయత్నాన్ని మాత్రం లెక్కేస్తాం తప్ప ఇంకొక 4 ఉన్నాయి దీన్ని నియంత్రించేవి అనేటువంటి తెలియదు. మనం చేసే పని ఎలాంటిది, మొట్టమొదట మనం చేసే పని ఎలాంటిది, మనం చేసేటువంటి ప్రయత్నం ఎలాంటిది. చూడండి, పని ఎలాంటిది, ప్రయత్నం ఎలాంటిది, చేసేవాడిని నేను ఎలాంటి వాడిని. ఇక పరమాత్మ, అన్నిటికీ మించి పరమాత్మ ఉన్నాడు. మరి ఇవన్నీ ఉన్నాయని అనుకున్నప్పుడు, మరి అంటే ఫలితం మన చేతిలో లేనప్పుడు మనం దాని గురించి దిగాలు చెందాల్సిన అవసరం ఉందా? దిగులు చెందాల్సిన అవసరం ఉందా చెప్పండి? లేదు. ఇది ఎలాంటిదంటే చూడండి, మనకి వ్యాపారంలో ప్రొపరైటర్షిప్, పార్ట్నర్షిప్ అనేటువంటివి ఉంటాయి. ప్రొపరైటర్షిప్ అంటే ఏమిటి? వాడే మొత్తం, వాడి నియంత్రణ జరుగుతుంది. పార్ట్నర్షిప్ అంటే 4-5 ఉంటారు. అంటే ఇప్పుడు ఒక్కడే కదా నియంత్రించేది, ఇంకా చాలా మంది ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇది గుర్తుంచుకోవాలి. ఏమిటంటే మనం ఎంత గింజుకున్నా, ఎంత ఆందోళనకు గురైనా జరిగేది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే దాని అర్థం ఏమిటంటే మన యొక్క ప్రయత్నాన్ని మనం ప్రయత్న లోపం లేకుండా చేయాలి. కానీ వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం అనేది మాత్రం మన చేతిలో లేదు. ఫలితం అనేది మన చేతిలో లేనప్పుడు బుద్ధిమంతుడు ఏం చేయాలంటే ఫలితం గురించి ఆలోచించకూడదు ఎక్కువగా. ఫలితం ఎలా వస్తే అది భగవద్ అనుగ్రహంగా భావించి దాన్ని స్వీకరించాలంటే. నిజంగా మనం చేయగలిగింది ఏం లేదు. మీరు చూడండి, ఒకసారి మనం ఏ ప్రయత్నం చేయకపోయినా సరే పనులు జరుగుతూ ఉంటాయి. మనం ఎంత ప్రయత్నించినా సరే, మనం ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే, ఎంత బాగా ప్రయత్నిస్తే అంతగా ఏవో అనుకోనటువంటి వ్యతిరేకతలు ఎదురవుతుంటాయి. ఒకసారి మనం ఏమీ చేయకుండా కూర్చున్నా సరే వచ్చేది ఏదో వచ్చేస్తుంది. చూడండి ఇలా ఉంటుంది పరిస్థితి. అందుకే ఇక్కడ ఏమన్నారంటే మానవుడు ఫలముల యందు ఆసక్తి లేకుండా వర్తించవలను. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా పని చేయాలి, పని చేయకుండా ఎవరు ఉండడు. కానీ ఆసక్తి అనేది లేకుండా పని చేయాలి. అంతేకాకుండా అతడు త్రిగుణముల నుండి విడిపడవలను అని చెప్పన్నారు. త్రిగుణాల నుంచి కూడా బయటపడాలి. ఇందాక నేను చెప్పాను. కాబట్టి ఎవరి గుణాన్ని బట్టి వాళ్ళు ఆ పని చేసుకుంటూ ఉండిపోతే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఏదో తాత్కాలికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది తప్ప మన ఆ గుణం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయకపోతే మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి చిక్కుపడాల్సి వస్తుంది. అందుకే ఏం చేయాలంటే 2 జరగాలి. మన గుణాన్ని బట్టి పనిచేస్తూ మనం సంతృప్తి చెందాలి, అదే సమయంలో ఈ గుణం నుంచి బయటపడాలి. ఎలా బయటపడాలి? కృష్ణ చైతన్యవంతుడు. అది ఎలా అనేది పరిష్కారం ఏంటంటే కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యం అంటే మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా దానికి లక్ష్యాన్ని కృష్ణుడిగా చేసుకోవాలి. అంటే కృష్ణుని సంతృప్తిపరచడం కోసం మన యొక్క గుణాన్ని మనం వినియోగించాలి. అదే విషయం. కృష్ణుని సంతృప్తిపరచడం కోసం మన గుణాన్ని ఎలా వినియోగించాలి? కొన్ని ప్రత్యక్షంగా ఉంటాయి, కొన్ని పరోక్షంగా చేసే ఉంటాయి. 2 రకాలు. ఒకటి కృష్ణుడు చెప్పిన పనే చేయడం, అది అత్యున్నతమైనటువంటిది.
ఒకవేళ కృష్ణుడు చెప్తున్న పని మనం చేస్తున్నాం అనుకోండి, ఇంకా ఫలితం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏమైనా ఆలోచన ఏమైనా ఉందా ఇందులో? ఏం లేదు. భగవంతుడు చెప్పాడు, ఆచార్యులు చెప్తున్నారు, పుస్తక వితరణ చేయమన్నారు, లేదా ప్రచారం చేయమన్నారు. ఇప్పుడు ప్రచారం చేస్తాం, దానివల్ల ఎంత ఫలితం వస్తుందనేది ఎవరికి తెలుసు? మన చేతిలో ఉందా? అది లేదు. ఒకవేళ ఎవరైనా నేను బాగా ప్రచారం చేస్తున్నాను కాబట్టి అందరూ కూడా భక్తులు అవుతున్నారని, అది కూడా మూర్ఖత్వమే. అప్పుడు దాని అర్థం ఏంటంటే నువ్వు ఒక్కడమేనా? కాదే, ఇంకా 4 ఉన్నాయి కదా. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి? నువ్వు చేసేటువంటి పని మీద ఆధారపడుతుంది. నువ్వు చేసేటువంటి ప్రయత్నం, నువ్వు కేవలం నీ ఒక్క ప్రయత్నం గురించి ఆలోచిస్తున్నావు, కానీ మిగతా 4 ఉన్నాయే. అన్నిటికంటే పైన పరమాత్మ ఉన్నాడు కదా. మరి వాటి పరిస్థితి ఏమిటి? ఇవన్నీ కూడా ఆలోచించాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, 1, 2 చెప్తున్నాము. ఒకటి ప్రత్యక్షంగా చేసేటువంటిది, అంటే భగవంతుడు చెప్పిన పనే చేయడం. మరొకటి ఏమిటి? మనం చేసేటువంటి పని యొక్క ఫలితాన్ని భగవంతుడికి ఇవ్వడం. 2 రకాలు ఉన్నాయి ఇందులో. ఆ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు. ఏదైనా కర్మాగారంలో పని చేస్తున్నాను, కృష్ణ చైతన్యవంతుడు ఆ కర్మాగార పనినే సర్వస్వముగా భావించి తాదాత్మ్యము చెందుట. కానీ చూడండి, ఏ పని చేస్తే ఈ పనే మొత్తం, ఇదే సర్వస్వం, దీనికి మించింది ఇంకొకటి లేదు, పనే దైవం అంటారు కొంతమంది. అదొద్దు కదా, అలా ఉండకూడదు. వాస్తవానికి పనే దైవం అనేది నిజమే. ఎప్పుడు నిజమేది పనే దైవం అనేది? భగవంతుడు చెప్పినటువంటి పని చేస్తే అప్పుడు ఆ పని కూడా దైవమే. చూడండి, వర్క్ ఈజ్ వర్షిప్. ఇవన్నీ వాస్తవానికి ప్రతిదాన్ని కూడా భగవత్ సంబంధంగా వినియోగించవచ్చు. కానీ వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, వీటిని ఎప్పుడైతే భగవత్ సంబంధంగా కాకుండా మన ఇంద్రియభోగ సంబంధంగా చెప్తామో అప్పుడు అన్నీ కూడా లోపాలు వస్తాయండి. వర్క్ ఈజ్ వర్షిప్. ఎవరి వర్క్ ఈజ్ వర్షిప్ అంటే, కృష్ణ కాన్షియస్ వర్క్ ఈజ్ వర్షిప్. కృష్ణ చైతన్యవంతమైనటువంటి పని అది పూజ అవుతుందండి. కృష్ణ చైతన్యంలో మనం ఏం చేసినా సరే అది అర్చన అవుతుంది. అదే పనే దైవం అంటే. కానీ సాధారణంగా కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు అంటారు పనే దైవం, కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి చేస్తే లభించినదంటూ ఏది లేదు. వాళ్ళందరూ కృషి చేస్తూనే ఉన్నారు ఈ ప్రపంచంలో, కానీ ఎంతమంది విజయాన్ని సాధిస్తున్నారు? ఇవన్నీ చెప్పుకోవడానికి, వినడానికే కానీ ఆచరణ సాధ్యం కానిటువంటి ఇవన్నీ కూడా. కృషితో నాస్తి దుర్భిక్షం ఇలాంటివన్నీ. ఆ కర్మాగార పనినే సర్వస్వముగా భావించి తాదాత్మ్యము చెందుట కానీ కర్మాగారంలోని కార్మికులతో అనవసర సాంగత్యమును కానీ కలిగి ఉండటం చేయడు అని చెప్పారు. సరే, ఒకవేళ తల్లిదో కర్మాగారంలో పని చేయాల్సి వచ్చింది. కర్మాగారంలో పని చేసినప్పుడు అతడు ఏం చేస్తాడు? అతడు ఈ పనే సర్వస్వము అని అనుకోడు. ఏదో నా ధర్మం ప్రకారం నా యొక్క పోషణార్థం నేను ఏదో పని చేయాలి కాబట్టి చేస్తున్నాను అంతే. అంతేకాని నా యొక్క జీవితంలో యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటి? భగవంతుడిని సేవించడం అనేది నా యొక్క ముఖ్యమైన లక్ష్యం. అంటే సాధన, నా దైనందిన భగవత్ సాధన ఏదైతే ఉందో అది నా యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. కానీ ఈ పని చేయడం అనేది కాదు. పని చేయడం అనేది ఏమిటి? ఒక తాత్కాలిక ప్రయోజనం కోసం. కానీ అంతిమమైనటువంటి ప్రయోజనం ఏమిటి? భగవత్ సేవ చేయడం. కాబట్టి ఆ విధమైనటువంటి చేతనంతో అతడు ఉంటాడు. అందుచేత ఏం చేస్తాడు? ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు సమయాన్ని ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా భగవంతుడి గురించి ఆలోచించడం కోసం, భగవంతుడి గురించి ఏదో చదవడం కోసం, లేదా నామాన్ని జపించడం కోసం వినియోగిస్తాడు. కానీ అనవసర సాంగత్యాన్ని మాత్రం కలిగి ఉండడు. కేవలం శ్రీకృష్ణుని కొరకు మాత్రమే అతడు కర్మలను వరించును. అతడు ఏం చేస్తాడంటే భగవంతుడి కోసమే. అయితే అతడు కర్మయోగి అయి ఉండొచ్చు, భక్తి యోగి అయి ఉండొచ్చు. భక్తి యోగి అయితే నేరుగా భగవంతుడి యొక్క సేవలో ఉన్నాడు. కర్మయోగి అయితే ఏం చేస్తాడు? అతడు చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని తీసుకువెళ్ళి భగవంతుడికి ఇస్తాడు. ఆ విధంగా చూసినా దానికి లక్ష్యం భగవంతుడే. ఫలమును శ్రీకృష్ణునికి అర్పించినప్పుడు అతడు ఆధ్యాత్మికంగా వర్తించిన వాడును. ఎప్పుడైతే ఫలితాన్ని తీసుకువెళ్ళి భగవంతుడికి ఇస్తాడో, ఎప్పుడైతే ఫలితాన్ని మనం భగవత్ సేవలో వినియోగించామో మనం చేసినటువంటి పని అంతా కూడా ఏమవుతుంది? అది పవిత్రం అవుతుంది. కాబట్టి సత్వగుణంలో పని చేయడం అంటే చేత ప్రతి ఒక్కరు పని చేయవలసిందే, పని చేయకుండా ఎవరు లేరు. కానీ ఆ చేసేటువంటి పని మన యొక్క భావన, మన యొక్క చైతన్యంలో తేడా అనేది ఉంటుంది. అందుకే భక్తుడు చేసేటువంటి పని, అభక్తుడు చేసేటువంటి పని రెండు ఒకలాగే ఉండొచ్చు. కానీ భక్తుడు చేసేటువంటి పని యొక్క లక్ష్యం ఏమిటి? దేనికోసం చేస్తున్నాడు? ఇతడు కష్టపడుతున్నాడు, అతడు కష్టపడుతున్నాడు. అతడు సంపాదిస్తున్నాడు, ఇతడు సంపాదిస్తున్నాడు. కానీ ఇద్దరి యొక్క లక్ష్యం అనేది ఏమిటి? ఎప్పుడైతే మనం చేసేటువంటి ఫలితం యొక్క లక్ష్యాన్ని కృష్ణునికి అనుసంధానం చేస్తామో అప్పుడు అంతా కూడా పవిత్రం అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? అన్ని సున్నాల కింద లెక్క.
అందరూ సున్నాలు ఉన్నాయి అందరి దగ్గర కూడా. కానీ కృష్ణుడు అంటే ఒకటి, ఆ ఒకటి తగిలించామనుకోండి చివరిన ఏమవుతుంది, అప్పుడు దానికి విలువ వస్తుంది. అప్పుడు ఒకటి వేసి ఎన్ని సున్నాలు పెట్టినా దానికి విలువ ఉంది. ఒకటి ఉండి ఒక సున్నా ఉన్నా పర్వాలా, 10 దానికి విలువ ఉంది. ఒకటి లేకుండా మీ దగ్గర 1,00,000 సున్నాలున్న ప్రయోజనం ఉందా? ఏం లేదు. అది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పేటటువంటి విషయం. హరే కృష్ణ. రెండు ప్రశ్నలు సూచనలు చెప్పండి. చేయాలంటే సపోజ్ ఒక వ్యక్తి 1,00,000 పెట్టి వ్యాపారం మొదలుపెట్టాడు, వచ్చి మాట్లాడినాడు, ఎవరు ఖర్చు ఇచ్చేయాలనుకున్నాం. సపోజ్ నెలకి ఆయనకి అన్ని ఖర్చులు పోను 50,000 ఇచ్చింది, ఆ 50,000 ఇచ్చేసి ఎలా కలుగుతామంటే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే కర్మ ఫలితాన్ని అర్పించడం అని చెప్పి అన్నారు. ఒక వ్యక్తి ఏదో ఒక వ్యాపారం చేస్తున్నాడు, నెలకి 50,000 రూపాయల జీతం వస్తుంది. మరి కర్మ ఫలితాన్ని పూర్తిగా భగవంతుడికి ఇవ్వడం అంటే అంతా ఇవ్వడమా అనేది ప్రశ్న. దీనికి రూప గోస్వామి వారు ఒక ఉదాహరణ చెప్పారు. ఏమన్నారంటే, రూప గోస్వామి అంటే మన ఆచార్యుడు, షడ్గోస్వాముల్లో ఒక ఆచార్యుడు ఆయన ఏమన్నారంటే, గృహస్థులైనటువంటి వాళ్ళు తమకు వస్తున్నటువంటి సంపాదనలో 50% భగవంతుని కోసం వినియోగించాలని అన్నారు. 50% భగవంతుని కోసం వినియోగించాలి. మిగిలిన 50%లో 25% తన కుటుంబీకుల కోసం, బంధువుల కోసం వినియోగించాలి. మిగిలినటువంటి 25% అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడం కోసం ఉపయోగించాలి. ఇది ఆచార్యులు ఇచ్చిన లెక్క. అదొక కదా. చాలామంది చెప్తుంటారు అప్పుడప్పుడు, ఈ క్రైస్తవులందరూ కూడా వాళ్ళకు వచ్చినటువంటి సంపాదనలో 10% మందిరానికి ఇవ్వాలి అనేటువంటి విధానం ఉంది వాళ్ళు. దాన్ని ఏదో అంటారు, టైత్ దశమ భాగం అంటారు దాన్ని. టెక్నికల్గా ఏదో దాన్ని టైత్ ఏదో అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అదే కదా. కాబట్టి ఆ విధానం ఉంది. కానీ వాస్తవానికి మన యొక్క సాంప్రదాయంలో చూస్తే 50% ఇవ్వమని చెప్తున్నారు ఆచార్యులు. 10% కాదు, 50% ఇవ్వాలి. కానీ ఎవరున్నారు ఆ విధంగా చేసేవాడు? ఆ విధంగా చేస్తే అప్పుడు అది సంపూర్ణమైన కర్మయోగం. అంతేగాని మనం ఏదో 1%, 2% భగవంతుడికి ఇచ్చి మనం కర్మయోగం చేస్తున్నాం అనుకోకూడదు. ఏ మోతాదులో మనం చేస్తే ఆ మోతాదులోనే మన యొక్క కృషి కూడా ఆధ్యాత్మికరించబడుతుంది. ఏ మోతాదులో చేస్తే ఆ మోతాదే అది పవిత్రం అవుతుంది. పూర్తిగా ఆచార్యులు చెప్పినట్టుగా చేస్తే పూర్తిగా మనం పవిత్రం అవుతుంది. అదే ఇక్కడ కాబట్టి ఇది చాలా ముఖ్యం. లేకపోతే ఏమవుతుందంటే మన కర్మబంధనాల్లో చిక్కుకుంటాం. మనం చేస్తున్నటువంటి పని యొక్క ఫలితాన్ని మనమే భోగించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఏమవుతుంది? అది మనని సంసార చక్రంలో బంధిస్తుంది. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అని చెప్పున్నారు. యజ్ఞార్థాత్ అంటే విష్ణు సంతృప్తి కోసం మనం కర్మ చేయాలి, లేకపోతే అది మనల్ని భౌతిక ప్రపంచానికి బంధిస్తుంది. ప్రయోజనం ఉంటుంది. ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అంటే అశాస్త్రవిహితమైనటువంటి కర్మలు చేస్తున్నాడు, అంటే శాస్త్రం చెప్పనటువంటి పనులు చేస్తున్నాడు, కానీ ఫలితాన్ని భగవంతుడికి ఇస్తున్నాడు. ఏ మోతాదులో భగవంతుడికి ఫలితాన్ని ఇస్తున్నాడో అంత మోతాదులో అతడు ఫలితాన్ని పొందుతాడు. కానీ పాపం చేయడం వల్ల పాపాన్ని కూడా అనుభవించాలి. దేని దారి దానికి పాపానికి పాపం అనుభవించాలి, అదేవిధంగా వచ్చినటువంటి పుణ్యం కూడా అనుభవించాలి. అలా కాకుండా శాస్త్రవిహితమైన పనులు చేసామనుకోండి, అప్పుడు అది పూర్తిగా ఆధ్యాత్మికరించకూడదు. కానీ పాపం చేసి సంపాదిస్తే భగవంతుడికి దానం ఇచ్చినందుకు ఫలితం ఉంటుంది, కానీ పాపం చేసినందుకు శిక్ష కూడా ఉంటుంది. రెండు ఉంటాయి. ఉంటుంది. ఉదాహరణకి మనం చూస్తాం, తీవ్రమైనటువంటి కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి కలిగి ఉంటారు, కానీ అదే సమయంలో భౌతికంగా చాలా అధమ స్థాయిలో కూడా ఉంటారు. రెండు ఎలా ఉన్నాయి వాళ్ళకి? ఆధ్యాత్మికంగా ముందుకున్నారో లేదా భౌతికంగా చూస్తే అధమ స్థాయిలో ఉన్నారు. లేదా ఏ రకంగా ఆరోగ్యపరంగా లేకపోతే రకరకాల ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. అంటే అవన్నీ కూడా ఏమంటే మిశ్రితమైనటువంటి కార్యాలు చేయడం వల్ల అలాంటి ఫలితాలు వస్తుంటాయి. తప్పు చేస్తుంటాడు, ఇటు కొంత భగవత్ సేవ కూడా చేస్తుంటాడు, దానివల్ల మిశ్రితమైనటువంటి ఫలితాలు. కానీ ఆ విధంగా చేస్తే మనం ఇంకా ఈ భౌతిక ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటాం తప్ప పూర్తిగా మనం, అందుకే చెప్తారు ఇదే జీవితంలో మనం పూర్తిగా దీన్ని
ముగించేయాలన్నమాట ఈ ప్రక్రియ. ఇంకొక జన్మ కోసం మనం ఆగకూడదు. ఒకవేళ మనకి మానవ జన్మ యొక్క గాంభీర్యం ఏమిటనేది పూర్తిగా అర్థమైతే తెలివిన వాడు ఎవడైనా సరే ఇదే జన్మలో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏమాత్రం మనం మిశ్రితంగా కర్మ మిశ్ర భక్తి జ్ఞాన మిశ్ర భక్తి చేసినా మళ్ళీ భౌతిక ప్రపంచానికి తిరిగి రావాలి. మళ్ళీ భక్తుల కుటుంబంలో జన్మించవచ్చు, కానీ జన్మించామంటే మళ్ళీ తప్పదు కదా. జన్మించామంటే మళ్ళీ మృత్యువు, వ్యాధి, ముసలితనం ఇవన్నీ తప్పవు. ఆధ్యాత్మిక దైవిక అనుభూతి క్లేశాలు తప్పవు. కాబట్టి అది అంత వివేకవంతమైన పని కాదు. ప్రశ్న. హరే కృష్ణ. భగవద్గీత యథాతథంకి శ్రీల ప్రభుపాదకి